అనంత దయాసింధువు, ఆపన్నుల పాలిట ఆత్మబంధువు అయిన సాయినాథుడు చిన్మయ చిదానంద రూప సమన్వితంగా విరాజిల్లి ఉంటాడు. దివ్య పరిపూర్ణ అలంకారాలతో శోభిల్లుతాడు. సాయినాథుడు అనంత దివ్య స్వరూపుడు. ఆ దివ్యమంగళమూర్తి ప్రత్యేక పీఠంపై సింహాసనాసీనుడై సకల అలంకారాలతో తేజరిల్లుతుంటాడు. రజతమయ తలపాగాతో పుష్పమాలికలు, రుద్రాక్షమాలలు, వెండి పుష్పమాలికలతో సాయీశ్వరుడు చిన్మయ శోభితంగా భక్తులకు దర్శనమిస్తాడు. దయామయునిగా, భక్తవత్సలునిగా సాయి ప్రకటితమవుతాడు. ధూపదీపాల వెలుగులో దేదీప్యమానంగా సాయి విగ్రహం గోచరమవుతుంది. నేత్రానందకరంగా, హృదయానందకరంగా, భక్తజన ఆహ్లాదభరితంగా సాయీశ్వరుడు తేజరిల్లుతాడు. ఓ సాయి, నీ రూపం పవిత్రం, నీ లీల పావనం, నీ పదాలు పునీతం, నీ పాదాలు సదా స్మరణీయం, నీ చరితం సర్వదా పఠనీయం. కర్మబంధాల నుంచి తప్పించే నీ దర్శనం ఇహపర ముక్తి సాధకం. మధురం, నీవు నా బంధువు, నీవే నా మిత్రుడు, నీవు నా తోడు నీడ అంటూ సాయిని భక్తులు పరిపరి విధాలుగా వినమ్రులై సేవించుకుంటారు. తమ ఆర్తికి ఆకాంక్షలకు ఓ రూపాన్ని, ఓ సాకారత్వాన్ని చూపే సాయిని భక్తులు శరణు వేడుతారు. తమ మదిలో సదా నిలిచి, సర్వకాల సర్వావస్థల్లోనూ అండగా నిలిచి జీవనయానంలో తోడ్పాటునివ్వమని అర్థిస్తారు. త్రిమూర్తి రూపుడను నేనని అన్నా. ఇక్కడే ఉన్న సాయి దివ్య పాదుకల్ని భక్తులు దర్శించుకుంటారు. ప్రతి గురువారం, ఇతర పర్వదినాలలో ఈ సాయి సన్నిధానం భక్తులతో కిటకిటలాడుతుంది. మధురం మధురం నీ స్మరణం, మధురం మధురం నీ స్మరణం. ఈ లోగిలి సాయి నామస్మరణతో పులకిస్తుంది, ప్రతిధ్వనిస్తుంది. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, ఓం సాయి శ్రీ